వెల్కమ్ టు మై ఛానల్. మనం 1 ఎకర్ 3 గుంటాస్ ల్యాండ్ చూడబోతున్నామండి. మంచి స్క్వేర్ బిట్తో ఉన్న ల్యాండ్. ఇక్కడ నుండి మనకు చేర్యాల పట్టణం, చేర్యాల మండలు జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. విలేజ్కి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. ల్యాండ్ కూడా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ల్యాండ్ చూడడానికి పోతున్నాం మనం. ఇటు వెళ్తే మనం విలేజ్కి వెళ్ళచ్చు, వేరే విలేజ్కి. ఇది ఫస్ట్ బిట్ అండి. ఈ చిన్న కడీలు ఉన్నాయి చూడండి. పోవడానికి మాత్రం దారి మాత్రం ఇదే. ఒక 4 గజాల తవ్వండి. ఇది జస్ట్ ఒక 10 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ల్యాండ్ వరకు. బీటీ రోడ్ నుంచి ల్యాండ్ వరకు జస్ట్ ఒక 10 మీటర్ల డిస్టెన్స్, 10 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి ల్యాండ్కి. ఇది పక్కదేమో చిన్న బిట్ అన్నట్టు. అది ఒక 15 గుంటల బిట్టు. 15 గుంటలు దాటంగానే ఉంటుంది ల్యాండ్. ఇదండి బిట్టు. 1 ఎకరం 3 గుంటల సైట్ అండి ఇది. ఎగ్జాక్ట్లీ మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది ల్యాండ్. మంచి స్క్వేర్ బిట్ అండి. 4 మూలలు కరెక్ట్ ఉంటాయి దీనికి. మంచి రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. విలేజ్కి వచ్చే వరకు మనకు జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. చేర్యాల బస్ స్టాండ్ మాత్రం ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి మనకు. ల్యాండ్ మాత్రం పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్లీ 1 ఎకర్ 3 గుంటాస్ ల్యాండ్ అండి. ఇక్కడ నట్టు చూసుకున్నట్టయితే ఈ కడీల వరకు ఉంటుంది ల్యాండ్. కడీల వరకు అండి ల్యాండ్. మంచి రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. ఎక్సలెంట్ సైట్ అండి. మనకు చేర్యాల మండలానికి వచ్చేసి జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో సైటు. మళ్ళీ చూసే వరకు ఆ వెనకాల తాడి చెట్టు వరకు ఉంటుందండి. అక్కడ ఒడ్డున్నది. మనము అప్రాక్సిమేట్ చూసుకున్నట్టయితే ఆ కడీలు ఉన్నాయి చూడండి. ఆ కడీల నుంచి స్ట్రేట్ ఈ కడి వరకు అన్నట్టు. వెనకాల ఆ కడి నుంచి ఈ కడి వరకు. ఇది ముందు బిట్ అండి. ఇది ముందు బిట్టు. ఒక 10 గుంటల సైట్ ఉంటుంది కావచ్చు, అది అంతే. ఇదండి సైటు మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకు 35 lakhs చెప్తున్నారు. ఎకరానికి వచ్చేసి 35 లక్షలు చెప్తున్నారు. ఎకరం 3 గుంటలండి. మనం డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. సిట్టింగ్లో ఏమన్నా రేటు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి మనకి. సాయిల్ చూసుకున్నట్టయితే పూర్తిగా రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి. ఇది చాలా బాగుంటుంది సైటు. మళ్ళీ చేర్యాల మండలానికి అయితే చాలా దగ్గరలో 3 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ల్యాండ్. మంచి 4 మూలలు కొలిచిస్తారండి. స్క్వేర్ బిట్టు. ఎక్సలెంట్ సైట్ అండి. ఇది చేర్యాల మండలం కిందికి వస్తుంది. మనకు ఇక్కడ నుండి కొమరవెల్లి టెంపుల్ మాత్రం ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అండి. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే మాత్రం 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ ల్యాండ్ వరకు. మంచి ఫామ్ హౌస్ కోసమైనా లేకపోతే ఏదైనా తోట పెట్టుకోవడానికి అయితే ఎక్సలెంట్ పనిచేస్తాయండి. రోడ్డుకు సెకండ్ బిట్ మాత్రమే. రోడ్డు నుంచి జస్ట్ ఒక 10 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి ల్యాండ్ వరకు. ఎక్సలెంట్ సైట్ అండి. ఇది చాలా బాగుంటుంది సైట్ ఇది.